కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేసుకోండి. మీ కుటుంబాల్లో ఉన్న శోధనలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి. అలాగే చూసాం కదా, బిలాము తన గాడిద మీద పోతున్నప్పుడు ఏమైపోయింది, గాడిదకు కళ్ళు కనపడినాయి కానీ గంతలు కట్టబడినా కూడా కళ్ళు కనపడినాయి. కానీ బిలాము దాని మీద కూర్చొని కళ్ళు తెరిచి చూస్తున్నా కూడా దేవుడి యొక్క దూత కనబడలే. గాడిదకు గంతలు కట్టాడు, కళ్ళు మూసుకుని ఉంది, అయినా కూడా గాడిదకి ఎవరు కనబడారంటే దేవుని యొక్క దూత కనబడింది. నా యజమాని ఏ విధంగానే సార్ రక్షించుకోవాలని చెప్పేసి గాడిద ఏం చేసింది, అనేకమైన రీతులుగా తన్నులు తినింది అని చెప్పేసి మనం చూస్తున్నాం. అలాగే విధంగా అనేకమైన సంగతులు కూడా చెప్పబడ్డాయి. సరే, ఈ వారం చూసుకుందాం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క మనసును అంతా కూడా ఇక్కడ పెట్టండి అమ్మా. నేను చిన్నగా చెప్తా, నాకు గొంతు ఎందుకంటే గట్టిగా లేదు, ఎందుకంట దేవుడు నాకు ఇచ్చిన వరం, అది చిన్నగా ఇచ్చిన కాబట్టి చిన్నగా చెప్తా. మీరు జాగ్రత్తగా వింటేనే మా మైండ్లో చెప్తుంది. గట్టిగా అరిసే గొంతు నాకు ఇవ్వలే, కానీ కొంచెం చిన్నగా స్మూత్గా చెప్తా. కొంతమంది గట్టిగా అరుస్తారు. దేవుడు వాళ్ళకి ఆ వరం ఇచ్చినాడు, ఆ స్వరం ఇచ్చినాడు, నాకు చిన్న స్వరం ఇచ్చినాడు. కాబట్టి నేను చిన్నగా చెప్తాను, మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా వింటే ఏం చేస్తారంటే మీ చోళ్ళకి పోతాయి, లేకపోతే పక్కకి పోతాయి. యేసుప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చినాడు. వచ్చి ఏం చేస్తున్నాడంటే, ప్రభువా వీనికి చెవులు సరిగ్గా వినబడవు, వీనికి నాలుక నత్తి నాలుక. మార్కు సువార్త 4:23 ఉంటుంది. చూడదండి అండి. ఒక చెప్తున్నాను, మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయరు, దేవుని యొక్క వాక్యం వినబడినప్పుడు వినరు, సమాధానం చెప్పమన్నప్పుడు చెప్పరు. ఏ వాక్యం చెప్పినామంటే అందరు నోరు మూసుకునే ఉన్నారు. దేవుడి దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఆ వ్యక్తికి నోటి మాట సరిగ్గా రాదు, నత్తివాడు, మాటలు సరిగ్గానే రావు. ఒక్క మాట మాట్లాడడానికి 10 నిమిషాలు అలా చేస్తాడు. అలాంటి వాడిని తీసుకుని వచ్చినాడు. చెవులు వినబడవు సరిగ్గా, చెవులు మాత్రం ఉన్నాయి, ఈ చెవులు మాత్రం ఉన్నాయి చున్నీకే. అక్కడ రాయబడిన మాట ఇదే, చెవులు మాత్రం ఉన్నాయి అంట, కానీ నోటి మాట సరిగ్గా రాదు. అప్పుడు ఏం చేశారంటే యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి, అయ్యా వీరి మీద చేతుల నుంచి ప్రాణం చేయి, వీనికి ఏమో స్వస్థత కలుగుతుందని వేస్తున్నారు. అప్పుడు యేసుప్రభు ఖచ్చితంగా వీనికి చెవులు వినబడాలా, దేవుని యొక్క రాజ్యం గురించి వీడు తెలుసుకోవాలా, వీని యొక్క తప్పులు వీడు తెలుసుకోవాలా, వీడు కూడా మారు మనసు పొందాలని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే వాడిని చెవులలో తిప్పినాడంట, చేయి పెట్టి చెవులలో తిప్పినాడంట. అంటే తిప్పినాడు, రెండు చెవుల్లో చేయి పెట్టి తిప్పినాడు. నేల మీద ఉమ్మేసినాడు, మట్టి తీసుకొని నాలుగైదు అప్పన్నాడు, నాలుగు మీద కూర్చున్నాడు. వెంటనే దేవునికి ప్రార్థన చేసినాడు, దేవా వీడి నీ స్వరం వినాలి తండ్రి, నీ గురించి ప్రకటన చేయాలి అని చెప్పినాడు. వెంటనే ఆ వ్యక్తికి ఏమొచ్చినాయంటే చెవులు స్పష్టంగా వినబడుతున్నాయంట. నోటి మాట సడలిపోయి ఏమొచ్చిందంటే చక్కగా వచ్చేసింది, చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తుతించడమ్మా అంటే ఈడెవరు నత్తివన్నారా? మీకు ఎవరికైనా మాటలు రావా? మీకు ఎవరికైనా చెవులు వినబడావా? ఏం చెప్పానమ్మా అంటే నా వాక్యం అంతా ఏమైపోయింది, ఫలించలే, అలానే విత్తనంగానే ఉండిపోయింది. కాబట్టి దేవుడు బాధపడతాడు. నేను నాకన్నా ఎక్కువ ఎవరు బాధపడతాడంటే దేవుడు బాధపడతాడు, పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. దేవుని మధ్యలోకి వచ్చినప్పుడు బ్యాగు గెలుపుకుంటా, ఇక్కడ చూసుకుంటా, అక్కడ చూసుకుంటా. మనం ఉండేది 2 గంటలు, వారానికి 2 గంటల సేపు, 1 గంట సేపు. ఇంకా అది కూడా దేవుళ్ళు ఇస్తే ఇంకా ఏం చేయాలి చెప్పండి? విత్తబడిన వాక్యం ఏమైపోయిందంటే అది మరుగు చేయబడిపోయింది, దాని మీద రాయి పడింది, అది మొలవకుండా అయిపోయింది. రికార్డింగ్ చేస్తున్నారు, ఆ రికార్డింగ్ తీసుకుపోయి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెడతాను, ఒకసారి మళ్ళీ వినండి, సరేనా? ఈరోజు వాక్యంలోకి వెళ్దాము. దేవుడు మనతో మాట్లాడలాగా మత్తయి రాసిన సువార్త 20:10. ఇదిగో ఒకడు ఆయన ఎదుగు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యములు చేయవలనని ఆయనను అడిగాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యంలోనికి వెళ్తున్నాగా వినగల మనసును గ్రహించే హృదయాన్ని ప్రతి వారికి నేత్రములు మీరు తెరవండి. వారి యొక్క చెవులను తండ్రి సారాలను చేయండి దేవా. వారి యొక్క మనస్సులో తండ్రి అటు ఇటు తిరగకున్నట్టు మీరు సహాయం చేయండి. నీ యొక్క మనస్సు కలిగి జీవించడానికి మీరు సహాయం చేయమని యేసుని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.
బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా రాయబడింది, అది ఒక్క మాట చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చదవండి, 8వ అధ్యాయం 10వ అధ్యాయం 8వ వచనం. రోమా 10:8. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అందరు కూడా ఒకసారి మీ బైబిల్ ఎత్తండి పైకి. బైబిల్ ఎత్తండి, బైబిల్ ఎత్తండి. బైబిల్ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం నీ యొద్ద ఉన్నదంట. నీ కాదని చెప్పినది దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. నీ యొద్ద ఉందా దేవుని వాక్యం? దేవుని వాక్యం నీ చేతిలో ఉందా? మిమ్మల్ని అడుగుతుంది. చేయొద్దండి, ఒకసారి చూపించండి ఎంతమంది దగ్గర ఉందో. దేవుని వాక్యం అండి, ఇది సజీవమైనది. దేవుని వాక్యం ఏం చేయాలంటే మన దగ్గర ఉండాలంట, దగ్గర ఉండాలంట. ఇంకోసారి చదువుతారా? అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉండవలను కదా. నీ యొద్ద ఉండాలండి వాక్యము, నీ దగ్గర ఉండాలి వాక్యం. మీ అందరికి బైబిల్ లేవు కదా, బైబిల్ నేను ఇస్తా. అందరు చేతులు ఎత్తండి, బైబిల్ అందరు చేతులు ఎత్తండి, ఇచ్చేస్తాను. మీ ఇంట్లో ఉంటే కదా బైబిల్, మీ ఇంట్లో ఉంటే కదా ఈడ పెట్టుకోండి. బైబిల్ లేకుంటే కానీ తీసుకుని వెళ్ళండి. దేవుని వాక్యం అనేది సజీవమైనదండి. అది నిన్ను బ్రతికిస్తుంది, అది నీకు సహాయం చేస్తుంది. యుద్ధానికి పోయేవాడు ఖడ్డం తీసుకోకుండా పోతే వాడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. యుద్ధానికి పోయేటప్పుడు తన చేతిలో కత్తి లేకుంటే వాడు ఏమవుతాడంటే చనిపోతాడండి. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమో సెలవిస్తుంది? ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. అక్కడి నుంచి ఇంకా పెద్దవాళ్ళకి లేదు, జ్ఞానికి అందరికి తీసుకోండి. చిన్నపిల్లలు కూడా చదవగలిగిన వాళ్ళు తీసుకోండి. మీ దగ్గర ఇంట్లో ఉంటే కన్నా ఈరోజు తీసుకుపోయి ఇంట్లో ఉంటే ఇక్కడ పెట్టండి, లేకుంటే తీసుకుని వెళ్ళండి. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉండాలంటే మన దగ్గర ఉండాలంట. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం లేకుంటే నువ్వేమి వింటావు? అందరు పేజీ నెంబర్ చెప్పండి ఎవరైనా ఒకరు. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఎవరైనా పేజీ నెంబర్ చెప్పండి. కొత్త నిబంధన పేజీ నెంబర్ అంటే కొత్త నిబంధన చిన్న బైబిల్లో. అందరూ కూడా వాక్యం చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా దేవుని యొక్క పద్ధతి. మనం ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు తీసుకోకుండా ఉంటామా? 29వ పేజీ నెంబర్ తీయండి. సరే, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. అందరూ కూడా జాగ్రత్తగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యములు చేయవాలని ఆయనను అడిగను. ఈరోజు అంశం ఏంటంటే విధేయత. ఏంటంటే చెప్పండి, విధేయత, ఒబీడియన్సీ. ఒక టీచర్కి ఒక స్టూడెంట్ లోపడతాడు. ఒక టీచర్ చెప్తుంది, ఈరోజు మీరు ఈ లెక్కలు రాసుకుంటారని నేను చెప్తుంది. వెంటనే ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? హోంవర్క్ చేసుకుని ఇంటికి వెళ్తాడు. ఒబీడియన్సీ చూపిస్తాడు, విధేయత చూపిస్తాడు. విధేయత చూపించకపోతే ఆ టీచర్ ఏం చేస్తుందంటే కట్ట తీసుకొని వాడిని కొడుతుంది. నీకెందుకు రా, నీకు చెప్పిన మాట ఎందుకు వినమని చెప్పిస్తుంది. దేవుడు కూడా అదే విధంగా కోరుకుంటాడు అండి. నీ పిల్లలకు నువ్వు చెప్తావు, అరే నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు, ఈ విధంగా ఉండురా. చిన్న పిల్లవానికి అయితే ఈ విధంగా నడుచున్నా నువ్వు మంచిది, నువ్వు బయట తిరగద్దు, బయట కుక్కలు తిరుగుతున్నాయి అని చెప్పి చెప్పినావు. బయట పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి. నువ్వేం చెప్పినావు నీ కొడుక్కి? అది మీ లైన్లోనే తిరుగుతుంది, అరే బయటికి పోవద్దు అని చెప్పినావు. వాడు ఏం చేసినాడు? అలానే బయటికి వినాడంట. అప్పుడు నీకేమొస్తుంది? కోపం వస్తుంది. మనం కొడతావు,
చెప్పినా కదా నీకు బయటకు పోద్దు, పిచ్చి కుక్క చచ్చిపోయేంత వరకు నువ్వు బయటకు పోద్దు అని చెప్పినా కదా, వాడికి దానికి కొట్టేంత వరకు నువ్వు బయటకు పోద్దు అని చెప్పినా కదా, నిన్ను కొరికితే మేము అన్ని హాస్పిటల్ తిరగాలి అని చెప్పేసి మనం కొడతారు. విధేయత చూపించారు నాకు అని చెప్పేసి అంటారు. కానీ మనం దేవునికి విధేయత చూపిస్తున్నామా? దేవునికి మనం లోబడుతున్నామా? దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపిస్తున్నామా? ఇదిగో కూడా ఆయన ఎందుకు వచ్చినాడంట, ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చి ఇదే విధంగా అడుగుతున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా, ఓ బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలా? మనందరం కూడా ఎందుకు వచ్చామంటే చెప్పండి. దేవుడు మీకు నోట్లు ఇచ్చింది కాక ఎందుకు వచ్చినట్టు పరలోక రాజ్యం తీసుకోవడానికే కదా, పరలోక రాజ్యంలో ఉండాలని చెప్పేసి కదా మనం వచ్చినది. అదేవిధంగా ఆ వ్యక్తి కూడా అంటున్నాడు, యేసయ్య ఎదురుగా ఉన్నాడు. మనం కూడా అడిగేవాళ్ళమేమో, యేసయ్య వచ్చిందయ్యా, యేసయ్య ఈ లోకములు అన్నీ ఉన్నాయి కదా, కానీ నిత్య జీవం పొందాలంటే ఏ విధంగా పోవాలయ్యా అని చెప్పేసి అడుగుతారు. కానీ ఆ రోజు కూడా ఆ వ్యక్తి ఏం చేస్తున్నట్టే, అయ్యా అయ్యా యేసయ్య, ఓ బోధకుడా, నిత్య జీవం పొందాలని నేనేం చేయాలా? ఆయనకు తెలుసు, ఆయన ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన అడుగుతున్నాడు. అప్పుడు మనమైతే ఏం చేస్తాం తెలుసా? వాడికి తెలుసు కూడా మనల్ని అడుగుతున్నాడు, మనం చేస్తుందా? నీకు తెల్లారా, నీకు తెల్దా దారి అనుకోలో? కానీ దేవుడు ఎవరు తెలుసా? సాత్వికుడు అండి ఆయన, ప్రేమ కలిగిన వాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరైతే నువ్వు ఎక్కువ నీ కుమారుని ఎవరినైతే ప్రేమిస్తావో అని ఏం చేస్తావంటే కఠినంగా శిక్షిస్తావు. నువ్వు నీ కుమారుని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే వాడిని కఠినంగా నువ్వు శిక్షిస్తావు. అదేవిధంగా దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన అడుగుతున్నాడంట. ఆయన అడుగుతున్నాడు, అదే ఆ బోధకుడా, పరలోక రాజ్యానికి పోవాలంటే నేను ఏం చేయాలయ్యా? పరలోక రాజ్యానికి పోవాలంటే నేను ఏమి చేయాలా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ యేసు ప్రభువు ఏమో తెలుసా? సాత్వికంతో సమాధానం చెప్పాడండి. ప్రశాంతంగా సమాధానం చెప్పాడు, నిదానంగా సమాధానం చెప్పాడు. కొంతమంది మాట్లాడుతుంటారు, వాకింగ్ జరుగుతుంటే ఏమి ఇంతసేపు అయింది, ఈరోజు ఏంది ఇంత లేట్ అయింది, ఇంత లేట్ అయింది అనే. ఎప్పుడు అలాంటి మనసు వద్దండి మనకి. ఎప్పుడు కూడా కపటమైన మనసు వద్దు. వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు, ఎక్కిరించినట్టుగా మాట్లాడుతుంటారు, కొట్లాడినట్టుగా మాట్లాడుతుంటారు. ప్రేమ అనేది ఉండదు, సమాధానం ఉండదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అయ్యా నేను చెప్తానయ్యా నీకు. ఆయనకు తెలుసు, ఆయన బోధకుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే బోధకుడే వచ్చి యేసుతో అంటున్నాడు, బోధకుడా, పరలోక రాజ్యానికి పోవాలంటే నేనేం చేయాలా? యేసులోకి అన్ని తెలుస్తుంది. ఆయన అంటున్నాడు కదా, అప్పుడు అంటున్నాడు యేసు, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యములు చేయవాలని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావయ్యా? మంచి కార్యములు నీకు తెలియదా అని అంటున్నాడు. మంచి కార్యము నాకు తెలుసు, కానీ ఏ విధంగా ఉంటే దేవుడు నన్ను ఎన్నుకుంటాడు, నేను పరలోక రాజ్యంలో ఉంటానని చెప్పేసి అడుగుతున్నాడు. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. నీవు దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొను. నీ తండ్రి చెప్పినట్టుగా నువ్వు విను, నీ తల్లి చెప్పినట్టుగా నువ్వు విను, దేవుడు చెప్పిన విధంగా నువ్వు నడుచుకో. నీ పిల్లలు నీ మాట విన్నప్పుడు ఏ విధంగా కోపం వస్తుందో అదే విధంగానే దేవునికి కూడా కోపం వస్తుంది. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞల అనుసారంగా జీవించినట్లయితే నువ్వు దేవుని యొద్దకు పోతావు అని చెప్పేసి చెప్తున్నాడంట. చెప్పినప్పుడు ఏమైపోయిందంటే అతను అంటున్నాడు, ఏ ఆజ్ఞలయ్యా? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉన్నాయంట. పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఏ ఆజ్ఞలు పాటించాలయ్యా? నేను పరలోక రాజ్యానికి పోవాలంటే నేను ఏ ఆజ్ఞలు పాటించాలా? 613 ఆజ్ఞలు ఉన్నాయని చెప్పేసి నాకు తెలుసు కాబట్టి ఏమంటున్నానంటే ఏ ఆజ్ఞలు పాటించాలని చెప్పేసి యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చేసుకుంటే సమాధానంతో చెప్పాడంటే ఆయన. కొంతమంది కొట్లాడికి వచ్చినట్టు వస్తారు, ఆయన కూడా ఏం చేయాలి తెలుసా? సమాధానపరచాలా. వాడు ఎలాంటి వాడైనా సరే వచ్చినప్పుడు వాడు మరసంగా దుగ్గట సమాధానం పడతాడు. వాడు వచ్చినాడు మనం కూడా ఎగిరినట్లేదు ఏమిటంటే పెద్ద కొట్లాడ జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభువు వారు కూడా ఏం చేస్తున్నాడంటే వాడు మళ్ళీ అడుగుతున్నాడు, ఏ ఆజ్ఞలనని ఆయనను అడిగాను. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? చెప్తున్నాడు 18వ వచనంలో. యేసు ఏమని చెప్తున్నాడంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు,
అబద్ధ సాక్ష్యములు పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించయ్యా అని చెప్తున్నాడు. ఎన్ని ఆజ్ఞలు చెప్పినాడండి? 5 ఆజ్ఞలు చెప్పినాడు. ఏం చెప్పినాడు? నీవు నరహత్య చేయవద్దు. పరలోక రాజ్యానికి పోవాలంటే యేసు ప్రభువు చెప్తున్న మాటలు. నీవు పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి, దేవుని ఉండే రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నీవు నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యాలు పలుకవద్దు. నీవేం చేయాలి? లాస్ట్ తల్లిదండ్రులను సన్మానించయ్యా, అప్పుడు నీ పరలోక రాజ్యానికి వెళ్తావు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నానంట. చెప్తున్నప్పుడు ఏమైపోయిందంటే అవన్నీ కూడా నేను పాటిస్తూనే ఉన్నాను. నాకు ఇంకే కొదవ ఏముంది? చిన్నప్పటి నుంచి నేను ఎవరిని చంపలే, ఏం అబద్ధం ఆడలే, ఎవరిని కూడా నేను అబద్ధ సాక్ష్యాలు పలకలే, నేను ఎవరిని కూడా చంపలే, నేను ఎవరిని కూడా వ్యభిచరించలే. నేను నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నా. ఇంట్లో ఉన్నారు నా తల్లిదండ్రులు, బాగున్నారు. నాకు ఇంకేం కొదవ ఉంది? బోధకుడా, యేసయ్యా నాకు ఇంకేం కొదవ ఉందయ్యా, నేను మంచివానయ్యా అని చెప్పేసి ఆయన అడుగుతున్నానంట. అప్పుడు యేసు అంట 19వ వచనం రాయబడింది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించయ్యా. ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన. 5 మాటలన్నీ కూడా ఈ ఒక్క వచనంలోనే రాయబడినాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఈ వచనం చాలా గొప్పదండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే వచనం చాలా గొప్ప వచనం. దీని ద్వారా అనేకమైన రోజులు ప్రసంగం చేయొచ్చు. కానీ దేవుడు మనతో కొద్దిసేపు మాట్లాడతాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే ఏంటండి? ఇప్పుడు నీకు దెబ్బ తాకింది అనుకో, నీ పక్కనోడు బాధపడాలా, బాగా తలిగిందిలే నీకు అని చెప్పేసి అనకూడదంట. ఎవరైనా నీ పక్కన వెళ్తున్న వానికి బండి తల్లి కింద ఉన్నాడు, వెంటనే పోయి లేపడము, రే అట్ట స్పీడ్ వస్తే ఎట్టరా, నీ బాగా తగిలింది కదా నీకు అని చెప్పేసి అనకూడదండి. ఏదైనా సరే ఒక వ్యక్తి ఏదైనా సరే జరిగినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలంట? అతన్ని పరామర్శించాలంట, అతని దగ్గరికి వెళ్ళాలంట, పోయి అతన్ని పరామర్శించాలి. నిన్ను వలే నీవు ఏ విధంగా అయితే నీ శరీరాన్ని నువ్వు చూసుకుంటావో, నీ శరీరానికి గీత పడినప్పుడు ఏ విధంగా అయితే బాధపడతావో, అదేవిధంగా పక్కనకి కూడా గీత పడినప్పుడు నువ్వు బాధపడాలండి. నీ శరీరానికి ఒక దోమ కొరికింది అనుకో, నువ్వు బాధపడతావు పడవా? బాధపడవు, చిన్న దోమనే కదా, ఏ విధంగా కదా. కానీ ఆడ ఎనాఫిలస్ దోమ కొరికింది అనుకో, ఫిమేల్ ఎనాఫిలస్ దోమ కొరికింది అనుకో, డెంగీ జ్వరం వస్తుంది. ఒక్క దోమనే దేవుడు ఆజ్ఞాపించినాడు. ఆడ ఎనాఫిలస్ దోమ, నీవు పోయి అతన్ని కరుచు, నీవు పోయి ఆమెను కొరుకు అన్నాడు అనుకో, అది వచ్చిందనుకో నిన్ను కొరుకుతుంది. నీకేమొస్తుంది తెలుసా? జ్వరం వస్తుంది. ఆ జ్వరం మామూలు జ్వరం కాదు. ఏం జ్వరము? డెంగీ జ్వరం. అంటే రక్తంలో ఉన్న కణాలన్నీ కూడా చచ్చిపోతాయి, వైట్ కణాలన్నీ చచ్చిపోతాయి, రక్షణగా ఉండవలసిన కణాలన్నీ చనిపోతాయి. నీ శరీరంలో సత్వం ఉండదు. నీ శరీరానికి, నీ యొక్క తలకు అందవలసిన కణాలు అందక ఏమవుతుందంటే, నీ శరీరం, నీ తలక ఏమవుతుందంటే అది చనిపోతుంది, బ్రెయిన్ చనిపోతుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. మొన్ననే రీసెంట్గా పోయిన వారంలోనే ఇక్కడ జరిగింది ఒకటి. జ్వరం వచ్చింది, పట్టించుకోలేదు, మీ మాత్రం మింగుతున్నాడు, వస్తున్నాడు, ఏం కాదులే అని చెప్పేసి అలానే పట్టుదలతో గట్టిగా ఉన్నాడు. కానీ దేవుడు ఆజ్ఞాపించినాడు ఆ దోమకి. ఆ దోమ అతను కొరికిందండి. ఏమైపోయాడు తెలుసా? వెంటనే అతడు కోమాలకు వెళ్ళిపోయాడు. జ్వరం ఎక్కువైపోయి రక్తం తలకు మైండ్కు అందక, సరిగ్గా ఆక్సిజన్ అందక ఏమైపోయిందంటే కోమాలకు వెళ్ళిపోయాడు. వారం అంతా కోమాలో ఉన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు అని నువ్వు ప్రేమిస్తున్నావా? వానికి బాధ జరిగినప్పుడు మనం కూడా బాధపడాలండి. ఎంతో ఏడ్చాడు, అయ్యో ఎందుకు ఇలా జరిగింది, మనతో పాటు తిరుగుతున్న పిల్లోడు కదా. ఏదైనా సరే ఒక సమస్య జరిగినప్పుడు వెంటనే ప్రతిస్పందించాలా. శరీరం మనకు చెప్తుంది, అయ్యో నేను పోతున్నాను, నేను పడిపోతున్నాను, జాగ్రత్త, చూసుకో, నేను పోతున్నాను చూడు, జాగ్రత్త అని చెప్తుంది. వెంటనే శరీరాన్ని అర్థం చేసుకోవాలా. దేవుడు మనకి అలాంటి జ్ఞానం ఇచ్చినాడు అండి. కానీ అలానే ఉండి చిన్న చిన్న మాత్రలు నిలుకుంటా, కార్యసరపాలు నిలుకుంటా ఉన్నట్లయితే ఏమవుతుందంటే తలకెక్కిపోతుంది. అతడు ఏమైపోయాడంటే వారం రోజులు కోమాలో ఉన్నాడు, తర్వాత చనిపోయాడు. మొన్ననే ఈ వారం పుస్తకంలో కూడా
అయిపోయింది. నాతో కూడా 2 సార్లు మాట్లాడినాడు, ఇక్కడనే చర్చి దగ్గర. ఒక నెలలో ఈ నెలలో మాట్లాడినాడు. కొద్దిసేపే, ఒక 2 నిమిషాలు మాట్లాడినా అంతే. కానీ అతడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అతడు ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని ఎరగలే. అప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు లెక్క, నువ్వేం చేసినావు? అతనితో నువ్వు మాట్లాడినప్పుడు నువ్వేం చేసినావు? నీవు దేవుని యొక్క స్వార్థను ప్రకటించినావా? దేవుని గురించి నువ్వు చెప్పావా? నిన్ను వల్ల నీ పొరుగు అని నువ్వు ప్రేమిస్తున్నావా? అదే నిన్ను తీసుకుపోయి నరకంలో వేస్తే ఏ విధంగా ఉంటుంది? అయ్యో వాడికి తెలియదు కదా దారి, నువ్వు చెప్పాలి కదా అని చెప్పేసి దేవుడు నిన్ను అడుగుతాడండి. నిన్ను అడుగుతాడు, అతని ఫ్రెండ్స్ అందరిని అడుగుతాడు. నువ్వు చెప్పినావా చెప్పలేదా? చెప్పింటే నువ్వు తప్పించుకుంటావు. అరే యేసు ప్రభు నిజమైన దేవుడు రా, అరే ఆయన చనిపోయిన తర్వాత ఒక జీవం ఉందిరా. ఎవరికి తెలియదండి ఈ లోకంలో, అనేక మందికి తెలియదు. మనం చనిపోయిన తర్వాత మరొక లోకంలో ఉంటామని తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడింది, చనిపోయిన తర్వాత పరలోకం ఉంది. ఆ పరలోక రాజ్యంలో నీవు ఉండాలి అంటే ఈ లోకంలోనే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ లోకంలో నువ్వు జాగ్రత్తగా నడుచుకో అని చెప్పేసి ఆయన సెలవిస్తున్నాడండి. కాబట్టి ఆ వ్యక్తి చనిపోయాడు, ఎక్కడున్నాడో ఇప్పుడు ఆ లెక్క ఉన్నాడు తెలుసు. మిమ్మల్ని అందరిని అడుగుతాడు, అతను చూసిన వాళ్ళని అడుగుతాడు, అతనితో మాట్లాడిన వాళ్ళని అడుగుతాడు, అతనితో నడిచిన వాళ్ళని అడుగుతాడు, అతనితో తిరిగిన వాళ్ళని అడుగుతాడు. నీ పొరుగు అని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ పొరుగు అని నువ్వు ప్రేమించమని చెప్పాడు కదా దేవుడు. ఆయన మాటకు విధేయత చూపిస్తున్నావా? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. నువ్వు అగ్గిలో చేయి పెడతావా? కొద్దిసేపు పెట్టలేవు, అయ్యో కాలుతుందని చెప్పేసి వెనక్కి తీస్తావు కదా. అదేవిధంగా నీ పొరుగువాడు యుగములు కాలిపోతున్నాడే, నీవు అతనికి సువార్తను ప్రకటించావా? ప్రభునందు వాళ్ళారా, ఈ రోజు నుంచి ఒక తీర్మానం కలిగి ఉందాం. మన పొరుగువారు ఎవరు అంటే అనేకులు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన పొరుగువారే. దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క సువార్త గురించి మనం ఏం చేయాలంటే అతనితో అందరికి మనము చెప్పేవారిగా ఉండాలండి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆజ్ఞని పాటిస్తున్నావు కదా, నీ పొరుగువారిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ పొరుగువాని పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? నీ పొరుగువాని పట్ల నువ్వు విధేయత కలిగి ఉన్నావా? బాధ్యత కలిగి ఉన్నావా? ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక మంచి చోట ఒక బిర్యానీ పెడుతున్నారు, ఫ్రీగా బిర్యానీ పెడుతున్నారు అనుకోండి, అందరు జాగ్రత్తగా అండి, బిర్యానీ పెడుతున్నారు, ఫ్రీగా పెడుతున్నారు, మంచి మంచి ముక్కలు వేస్తున్నారు. అప్పుడు మనం విన్నాం, పడుకుంటే తిన్నాం, అరే నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు 8 రోజులు ఏదో తినక అని చెప్పేసి వెంటనే కాల్ చేసి, అరే తొందరగా రండి బిర్యానీ ఫ్రీ పెడుతున్నారా, అరే ఏం ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, తొందరగా రా అని చెప్పేసి అన్నాం. వాడు వస్తాడు, తింటాడు, అరే నువ్వు కాబట్టి నాకు చెప్పినావురా, వేరేవాడు చెప్తాడా, అరే నువ్వు మంచోని, నువ్వు నా ఫ్రెండ్ రా నువ్వు అని చెప్పేసి వస్తుంటానండి. నా ఫ్రెండ్ కాబట్టి నువ్వు చెప్పినావు, అది ప్రేమించినావు. తినే విషయంలో నీ పొరుగు వాడిని ప్రేమించినావే, అదే విధంగా దేవుని యొక్క మాటలు చెప్పే విషయంలో కూడా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? అదే విధంగానే దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నావు, అరే ఒక్క వారం దేవుని యొక్క మందిరానికి రారా, అరే దేవుని మందిరంలో ఆరోగ్యం ఉంటుందిరా, అరే అక్కడ తెలియని విషయాలు చెప్తారా, అరే చనిపోయిన తర్వాత మరొక లోకం ఉందంటారా, నీకు తెలుసా పరలోకం, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు నీకు తెలుసా? కానీ బైబిల్ గ్రంథం చెప్తుందిరా, ఒక్కసారి నా మాట విను అని చెప్పేసి నువ్వు చెప్తుండండి. ఇప్పటి నుంచైనా సరే, దేవుడు గొప్పవాడండి. ఆయన అనుకుంటే ఎవరి హృదయానైనా తెరవచ్చు. కాబట్టి అలా విధంగా మనం ఏం చేసాము, ప్రకటించలేకపోయాము. దేవుడు ఆ పాపాన్ని, ఆ భారాన్ని మన మీద పెట్టాడండి. అనుకోకుండా ఒకరోజు అక్కడ ఒక ప్రార్థన జరిగింది అనుకో, అక్కడ మన విశ్వాసం అనుకోండి, ప్రార్థన జరిగింది. ఇదే మాటలు చెప్తున్నాను, మీరందరూ కూడా చనిపోయిన తర్వాత మరొక లోకం ఉంది, వాళ్ళ ఇంటి ఉందని చెప్తున్నాం అనుకోండి. ఒకసారి ఇక్కడ ఉంది ముజఫర్నగర్ వాళ్ళ ఇంటి కింద, మా ఇంటి పాత ఇంటి దగ్గర, అక్కడ ఎవరన్నా ఒకరు మన విశ్వాసం అనుకోండి, ప్రార్థన పెట్టినాడు, ఏదో బర్త్డే ఫంక్షన్ ఉంది, ప్రార్థన పెట్టినాడు. ఈ మాటలు చెప్తున్నాను, అరే చనిపోయిన తర్వాత మరొక లోకం ఉంది నీకు. ఈ లోకంలో ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడు ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించి చనిపోయాడు, కానీ అతడు పరలోకానికి వెళ్ళలేకపోయాడు, నరకంలో పడ్డాడు. ఈ లోకంలో దరిద్రుడు ఉన్నాడండి, వాడు మాత్రం ప్రభునందు విశ్వాసం నుంచి వాడు ఏం చేశాడంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. నీవే విధంగా ఉన్నావు, నీవే విధంగా నడుచుకుంటున్నావు.
అని చెప్పేసి మనం ఒకసారి అక్కడ సువార్త చేసినట్టయితే, ఆ మాట వాడు విన్నట్టయితే వాడు ఆలోచన చేస్తుండేమో. ప్రభునందు వాళ్ళారా, మీ ఇంటి దగ్గర ప్రార్థన కూడికని ఏర్పాటు చేసుకోండి, 10 మందికి సువార్తను వినిపించండి. సువార్త చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము, దేవుని యొక్క మంచి మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. వాటిని వినగల వారికి వినిపించండి. మీ ఇంటి పక్కల వాళ్ళ బాధ్యత మీదే, మీ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళ బాధ్యత మీదే, మీ ఇంటి పక్కల వాళ్ళ బాధ్యత నీదే, నీ స్నేహితుల బాధ్యత నీదే. వారికి దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తున్నావా? ఒక వ్యక్తి ఇప్పుడు మ్యారేజ్ జరిగింది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు యానివర్సరీ జరుపుకుంటున్నారు, పక్కన గొడవ పడుతున్నారు భార్య భర్తలు. అప్పుడు ప్రార్థన పెట్టావు ఇంటి దగ్గర, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు ఈ విధంగా, భార్య భర్తలారా మీరు దేవుని యందు ఏక శరీరమై ఉన్నారు, మీరిద్దరు కూడా ఏక శరీరంగా ఉన్నారు, మీరిద్దరు కూడా ఒకటే. నువ్వు కొట్టుకున్నట్టయితే నీ భార్యను కూడా నీ శరీరమై ఉన్నది, నువ్వు జాగ్రత్తగా ఉండు, దేవుడు నీకు ఎంత మంచి భార్యను ఇచ్చాడు అని చెప్పినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు? ఆ మాటలు వింటారు. అయ్యో భార్య భర్తలు ప్రేమ కలిగి ఉండాలంట అని చెప్పేసి వాళ్ళు మారు మనసు పొందుతారేమో. నీ వల్ల సువార్త ప్రకటించబడుతుంది కదా. ఏ కార్యమైనా సరే నువ్వు అశ్రద్ధగా చేయొద్దండి. నీ పొరుగు వాని పట్ల నువ్వు భారం కలిగి ఉన్నావా? నిన్ను గురించి నువ్వు ఆలోచన చేసుకుంటున్నావా? నేను తిన్నాను, నేను పండుకున్నాను, నేను లేచినాను, నేను సాధన చేసినాను, నేను పోతున్నాను కాదండి. నీ పొరుగు వారి గురించి కూడా నువ్వు ఆలోచన చేయి, నీ భర్త గురించి నువ్వు ఆలోచన చేయి, నీ ఇంట్లో వారి గురించి నువ్వు ఆలోచన చేయి. ఇంతకుముందు మీ నాన్న చర్చకు వస్తుండే, ఇప్పుడు ఎందుకు రాకున్నాడు? నువ్వు ఆలోచన చేయకున్నావు. మా నాన్న ఇటు పోతే నాకెందుకు, నరకంలో ఉంటే నాకెందుకు, ఎక్కడుంటే నాకెందుకు బాధ, నేనుంటే చాలు. ఇంతకుముందు చర్చకు వస్తుండే, ఇప్పుడు ఎందుకు రాకున్నాడు? ఇంతకుముందు నీ ఫ్రెండ్ చర్చకు వస్తుండే, ఇప్పుడు ఎందుకు రాకున్నాడు? నీ భర్త చర్చకు వస్తుండే, ఇప్పుడు ఎందుకు రాకున్నాడు? నీ భార్య చర్చకు వస్తుండే, ఇప్పుడు ఎందుకు రాకుంది? ఆ భారం నీది కదా. నిన్ను వల్ల నీ పొరుగు వాడే ప్రేమించమన్నప్పుడు నీ భార్యను ప్రేమించద్దంటాడా దేవుడు? కాదండి. నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లలను నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించినట్టు నువ్వేం చేయాలి తెలుసా? దేవుని యొక్క ప్రేమను వాళ్ళకి తెలియజేయాలండి. దేవుడు నిదానంగా తెలియజేస్తున్నాడు. అరే నేను చెప్తాను, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉండాలంటే నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నువ్వు తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు. దేవుని మాటలు మంచివండి. కొట్టు, తిట్టు, నరకు అని చెప్పి చెప్పరు ఆయన. ఆ మాటలు వినిపించడానికి మనకి ఏమవుతుందండి కదా. ఇంకొక మాట రాయబడింది కదా అక్కడ, మలాకి రాసిన పత్రిక, మలాకి 3:10. మలాకి 3:10 త్వరగా చదవాలి. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రావాలను. నా మందిరములో ఆహారము ఉండునట్లు. నేను అనుకుంటాను వెంపడే, అబ్బా చెప్పా కానుకల గురించి చెప్పా, కానుకల గురించి స్టార్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటారేమో. కానుకల గురించి కాదండి. దేవుని యొక్క మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలంట. దేవుని యొక్క మందిరంలో ఏ విధంగా ఉండాలండి? ఆహారము సమృద్ధిగా ఉండాలి. అప్పుడు ఎంతమంది వచ్చినా భోజనాలు పెట్టచ్చు, ఎంతమంది వచ్చినా ఆత్మీయ ఆహారాన్ని అందించవచ్చు, ఎంతమంది వచ్చినా నీళ్ళు ఇవ్వచ్చు, ఎంతమంది వచ్చినా సహాయం చేయొచ్చు. దేవుని యొక్క మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉంటున్నట్లు నీ 10వ వంతంతా కూడా దేవుని సన్నిధికి నీవు అర్పించాలా. ఇది ఆజ్ఞ. కాబట్టి ప్రభునందు వారు ఎందుకు దేవుడు ఇవ్వమంటున్నాడు తెలుసా? ఎందుకు ఇవ్వమంటున్నాడు అంటే, దేవుని యొక్క మందిరంలో ఆహారము అంటే ధనము సమృద్ధిగా ఉన్నప్పుడు స్పీకర్లు తీసుకొస్తారు, ఇలాంటివి పెద్ద పెద్ద స్పీకర్లు తీసుకొస్తారు, కీబోర్డ్ తీసుకొస్తారు, మిక్సర్ బోర్డు తీసుకొస్తారు, ఇలాంటి మైకులు తీసుకొస్తారు. ఇంకా కొరతలు చాలా ఉన్నాయండి. ఒక 2 లక్షలు పెట్టి ఒక కెమెరా తీసుకోవాలి, ఇంకా ఒక టీవీ కావాలి, ఒక ప్రొజెక్టర్ కావాలి, ఇంకొక సౌండ్ సిస్టమ్, ఒక సౌండ్ బాక్స్ ఇక్కడ కావాలి, నాకు వినపడకుండా తెలుసా, నాకు ఇక్కడ సౌండ్ ఇంకొక బాక్స్ కావాలి. అవన్నీ కూడా ఎట్లా వస్తాయి? దేవుని మందిరంలో మీరు వర్ధిల్లిన కొలది కదా. కరాబడి నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు. దేవుని మందిరంలో సమృద్ధిగా ఉండాలండి. హల్లెలూయా. దేవుని మందిరంలో సమృద్ధిగా ఉన్నప్పుడు మీకు సమృద్ధిగా ఆయన దయచేస్తారండి. ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయనుకోండి. ఒక కెమెరా ఉందనుకోండి, మనకి 2 లక్షలు పెట్టి కెమెరా తీసుకొచ్చినాం. ఈ బాక్స్
నేను వాలంటీర్ వర్క్ చేసేటప్పుడు అప్పుడు చేసినా ఇప్పుడు చేయకుండా అప్పుడు చేసినప్పుడు దేవుడు నాకు ప్రేరణ చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ 2 బాక్సులే ఉండే, ఆ 2 ఉన్నాయి చిన్నవి, ఆ 2 బాక్సులే ఉండే. చిన్నగా వస్తుంది సౌండ్, సరిగ్గా రాకుండా వినపడకుండా గుప్ గుప్ గుప్పంటుండే. దేవా ప్రార్థన చేసిన, దేవా ఎవరికోరికి బుద్ధి పుట్టించండి దేవా అని చెప్పేసి ప్రార్థన చేసిన. నీవే ఇవ్వాలా అన్నాడు దేవుడు. నేనే ప్రార్థన చేసిన తండ్రి, నేనే ఇస్తాను అని చెప్పేసి నేను 1 సంవత్సరం అంతా దాచుకున్న డబ్బుతో ఒకటి తీసుకొచ్చిన. 1 సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ప్రార్థన చేసిన, దేవా ఇంకొకటి ఉంటే బాగుంటుంది తండ్రి, మా సౌండ్లో అందరికీ, మా చర్చిలో ఉన్న వాళ్ళందరికీ బాగా వినపడుతుంది తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేసిన. మళ్ళీ నువ్వే ఇవ్వాలన్నాడు. మళ్ళీ ప్రార్థన చేసిన, ప్రేరేపణ కలిగింది. మళ్ళీ 1 సంవత్సరం అంతా తీసిపెట్టిన డబ్బులు అంటే 1 సంవత్సరం అంతా తీసిపెట్టి మళ్ళీ 30,000 పెట్టి మళ్ళీ తీసుకొచ్చిన. మళ్ళీ ప్రార్థన చేసిన, దేవా మా మందిరంలో చిన్న మిక్సర్ ఉందండి, 8 ఛానల్ పడుతుంది, 14 ఛానల్ కావాలి తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నా. నువ్వే ఇవ్వాలన్నాడు. నేనే ఇస్తాను తండ్రి, నీకన్నా ఎక్కువ నేను ఇస్తాను అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నానండి. వెంటనే మళ్ళీ 25,000 పెట్టి తీసుకొచ్చింది. మళ్ళీ దానిపైన కప్ప 5,000. దేవుని గురించి, మందిరం గురించిన ఆశ ఏం చేస్తుందంటే భక్షిస్తుంది నన్ను. నువ్వు మందిరానికి ఏమైనా చేయాలి, నువ్వు మందిరానికి ఏదో ఒకటి చేయాలి, నువ్వు మందిరానికి అభివృద్ధి చేయాలి, ఆ మందిరాన్ని నువ్వు చూసుకో, మందిరాన్ని అభివృద్ధి చేయి, మందిరంలో ఏది కూడా కొరత ఉండకూడదు, మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలా అని చెప్పేసి దేవుడు అడిగానండి. కీబోర్డ్ అయితే చిన్న కీబోర్డ్ ఉంది, దేవా అని చెప్పి ప్రార్థన చేసిన. మళ్ళీ 25,000 పెట్టి మళ్ళీ తీసుకొచ్చిన. మళ్ళీ ప్రార్థన చేస్తున్నా, దేవా 2 లక్షలు పెట్టి కెమెరా కావాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నా. ఈసారి మాత్రం 2 లక్షలు. కానీ దేవుడు గొప్పవాడు అండి. దేవుడి యొక్క కార్యాలు అశ్రద్ధగా చేయకూడదు. దేవాన్ని చేసే గొప్పవే చేస్తా, చిన్నవి మాత్రము చేయను. ఇంకొక స్పీకర్ కావాలి, నాన్న చెప్తుంటారు కదా, రే సౌండ్ వినబడుతుంది, నాకు సౌండ్ వినబడుతుంది, ఎందుకు మంటారు బాక్స్ అంటుంటాడు. అయ్యి ఒక బాక్స్ ఉంటే సౌండ్ బాగా నాకు వినబడుతుంది. ఆ బాక్స్ 30,000 పడుతుంది. ప్రార్థన చేయండి, ఎవరిని అడగలేదు కానీ మీరు ప్రార్థన చేయండి, ప్రేరేపణగా మీకే కలుగుతుంది. దేవుడు నాకు ప్రేరేపణ కలగజేసినట్టు భక్షిస్తుంది. దేవుని మందిరానికి నేను ఏదో ఒకటి చేయాలా, అయ్యో జనులు సమృద్ధిగా ఉండాలి, అయ్యో నా తోటి సహోదరులు సహోదరులు దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా వినాలి అనే ఆశ దేవుడు ఖచ్చితంగా ఆయన దయచేశాడండి. అలాగే ఆగస్టు 10 రోజు భోజనాల నిమిత్తము నాన్న అడుగుతున్నాడు, అరే ఇప్పుడు ఏం చేయాలా, భోజనాలకి రైస్ లేవు తీసుకురాబోతున్నాడు. వెంటనే సింహోణం ఫోన్ చేస్తున్నాడు, అరే నేను 50 కేజీల బియ్యం ఇస్తాను తీసుకుపోని చెప్పాను. ఆయనకి ఎవరు ప్రేరేపణ కలిగిస్తాను, ఎవరు చెప్పినామా, మేము ఫోన్ చేశానా, బియ్యం తక్కువనైనా బియ్యం ఇవ్వాలా అని చెప్పినామా. ఆయన ప్రార్థన చేస్తుంటాడు అంతే. దేవా నేను ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చేసి అంతే. ఆయన తెచ్చిచ్చేసినాడు. ఆగస్టు 10 రోజు ఆయన జరిపించుకున్నాడు. దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలండి. మన మీటింగ్ జరిగింది కదా షరీఫ్ నగర్లో, 3 రోజులు ప్రార్థన జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంత బాగా పరిచయం చేశారండి, ఎంత బాగున్నారు. కానీ సహకరించిన వాళ్ళు కొంతమంది, ఆయన కూడా వాళ్ళు గట్టిగా ఉన్నారు. అలాంటి విశ్వాసం మనకు ఉండాలండి. దేవుని యొక్క మందిరం అభివృద్ధి కలగాలండి. ఇలానే ఎమ్మెల్యే, ఇలానే గడుపుదాం, ఇలానే దుబ్బుదాం, ఇలానే ఉందాం, ఇలానే పండుకుందాం, ఇలానే లేద్దాం, ఏమవుతుంది అని చెప్పేసి అనుకోకూడదండి. వర్షం పడింది అనుకో, ఆడ మొత్తం వర్ష కారుతుంది. అది నీకు ఆశీర్వాదకరమా? నీకు ఆశీర్వాదకరమా కాదా? నీకు ఆలోచన వస్తుందే కదా, ప్రార్థన చేస్తున్నావు లేదా దేవుని మందిరం గురించి? కాబట్టి ప్రభునందు వాళ్ళ దేవుని యొక్క మందిరం గురించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవారముగా మనం ఉండాలండి. నీ ఇల్లంతటిలో నేను నమ్మకంగా ఉంటానయ్యా, నీ యొక్క మందిరం గురించి నేను ప్రార్థన చేస్తానయ్యా అని ఆలోచన కలిగి ఉంటామండి. అలాంటి ఆలోచన కలిగినప్పుడు నాకు ఇవన్నీ కూడా దేవుడు సహాయం చేశాడు. నేను ఎందుకు ఇచ్చానంటే నాకు చిన్నప్పటి నుంచి ఆశ, దేవుని మందిరానికి త్వరగా వెళ్ళాలా. కింద ఉన్నప్పుడు కూడా అంతే, నీళ్ళ మీద ఇంటికాడ నుంచి కింద ఉంటే మేము కింద సైకిల్ వేసుకొని బుడద సైకిల్ వేసుకొని నీళ్ళ మీద 2 నిద్ర తీసుకొని మొదటిగా వచ్చి తలుపు తీసి బండలన్నీ కూడా తుడిచి కసు కొట్టి పక్కన పడిచి సౌండ్ పెట్టుకొని నిదానంగా కూర్చుకొని ఉంటుంది. అది నాకు ఆశ. దేవుని ప్రేమించేవాడు ఎవ్వడు కూడా నాశనం కాలేదండి. అలాంటి ఆశను దేవుడు నాకు ఇచ్చాడండి. దేవుడు మీకు కూడా అలాంటి ఆశలు ఇస్తాడు. దీని ద్వారా నేను ఏం చెప్తున్నానంటే దేవుడు మీకు కూడా ఆయన
ప్రేరేపణ కలిగజేస్తాడు. వెంటనే మీరు ఏం చేయాలంటే, ఆయన అన్నాడు సింహన్నారా అన్న నువ్వు ఎల్లుండి దూలే నాన్న బియ్యం ఇవ్వాలనుకున్నాడు, వెంటనే వచ్చి తీసుకుపోన్నాను అంతే అన్నది. రేపు వస్తుందంటే వద్దు ఇప్పుడే. ఎందుకనంటే నా మనసు మారచ్చు, నేను ఇవ్వకుండా ఉండొచ్చు, నా భార్య వద్దనొచ్చు, నా కొడుకులు వద్దనొచ్చు, నాకే మనసు మారచ్చు, లేకపోతే బియ్యము ఏదో ఒకటి కావచ్చు, నువ్వు వచ్చి వెంటనే తీసుకుపో. అలాంటి మనసు అలాంటి ఏదో ఒకటి దేవుడు తలంపించినప్పుడు వెంటనే దాన్ని చేసే విధంగా ఉండాలి, విధేయత చూపించే వారిగా ఉండాలా కదా. మనం అందరం కూడా ఏ విధంగా ఉండాలండి? విధేయత చూపించేవారిగా మనం ఉండాలి. మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాము, ఆ వ్యక్తి దేవుని యందు విధేయత కలిగి జీవించాడు. ఆ వ్యక్తి గురించి తెలుసుకుందాము. ఆదికాండం మీరు 2వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 22 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అబ్రహాముకు 70 సంవత్సరాలు వచ్చినాయి. దేవుడు పిలుచుకున్నాడు, సరే అని చెప్పేసి దేవుడితో గడుపుతూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు, నీ సంతానాన్ని ఆకాశంలో ఉన్న నక్షత్రాల వల్ల చేస్తాను అని చెప్పేసి వాగ్దానం చేశాడు. దేవుడి యొక్క వాగ్దానాన్ని పట్టుకొని జీవిస్తున్నాడు. జీవిస్తున్నప్పుడు ఏమైపోయిందంటే, 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన కూడా పిల్లలు కలగాలి. దేవా ఉన్నావా లేవా, ఎక్కడున్నావయ్యా, పిలిచినావు కదా, 30 సంవత్సరాలు పిల్లలు లేరు నాకు అని చెప్పేసి అందరే అంటాడు. దేవాన్ని ఇచ్చించమని ఎప్పుడుంటే అప్పుడు అని చెప్పేసి ఆయన దేవుడి మీద ఆధారపడాడండి. దేవుడి మీద ఆనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే, అబ్రహాంకి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు పెరుగుతున్నప్పుడు అతనికి ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రేమతో అతన్ని పెంచుకుంటూ ఉన్నాడంట. అప్పుడు దేవుడు చూశాడంట. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము తండ్రి వెంటనే విధేయత చూపిస్తున్నాడంట. అబ్రహామా తండ్రి చిత్తం వెంటనే చెప్పాను, నువ్వు ఏం చేయాలి చెప్పు, నేను ఏం చేయాలా, వెళ్ళిపోతాను, ముందరికి వెళ్ళిపోతా, చెప్పయ్యా 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 చెప్పయ్యా. అలాంటి ఆశ నీలో ఉందా? అలాంటి తృష్ణ నీలో ఉందా? పాస్టర్ గారు చెప్తారు, అయ్యా మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుందామంటే, అయ్యా సౌండ్ వద్దులేయ్యా, చిన్నగా పెట్టుకుందాము. ఎందుకంటే పక్కన వాళ్ళు డిస్ప్లే చేస్తారు, గట్టి గట్టిగా కొడతారు, మీరు తబలా అలాంటివి కూడా గట్టిగా కొడతారు, సౌండ్ మళ్ళీ పక్కన డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పేసి. దేవా నీ చిత్తం ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయాలని చెప్పేసి అబ్రహాం తెలుసా వెంటనే విధేయత చూపించాలంట. అయ్యా నీకు ఉంగరాలయ్యా, చెప్పయ్యా ఏం చేయాలి చెప్పయ్యా, ఏం చేయాలి చెప్పు, నీ మాటకు నేను ఎదురు చెప్పనయ్యా అని చెప్పినాడు. అయితే నీ కుమారుని తీసుకుని నాకు బలి అయ్యా అన్నాడు. దహన బలి అయ్యా అన్నాడు. దహన బలి అంటే కాల్చివేయాలా, అతని బూడిదను తీసుకొని రావాలా, బూడిదే తన కుమారుని యొక్క బూడిదను తీసుకొని రావాలా. అంత పెద్ద మాట అన్నాడు దేవుడు. తండ్రి నీ చిత్తం, నేనున్నా, నీ చిత్తం నేను ఆలకిస్తున్నాను అని చెప్పేసి వెంటనే చేశాడంటే మోరియా పర్వతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వెంటనే తన కుమారుని ఇస్సాక్ రారన్నాడు. వెంటనే ఇస్సాక్ వచ్చినాడు. తండ్రి చెప్పండి, తండ్రి కూడా కొడుకు కూడా విధేయత చూపిస్తాడు తండ్రికి. తండ్రి చెప్పు తండ్రి నేనేం చేయాలి, అరే నువ్వు రెడీ కావా, మనం బయటికి వెళ్ళాలా. వాళ్ళు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నారు, మోరియా దేశానికి వెళ్ళాలా. 50 కిలోమీటర్ల దూరం, 2 రోజుల ప్రయాణం జరిగింది. తనతో పాటు ఒక గాడిదను తీసుకున్నాడు, గాడిద పైన కట్టలు వేసాడు. తన 2 దాసులను తీసుకుని ఏం చేస్తున్నాడంటే, అబ్రహాము 2 దాసులను తీసుకొని గాడిదకు గంతలు కట్టి 50 కిలోమీటర్ల దూరము 2 రోజులు నడిచినాడు. 2 రోజులు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత, తండ్రి నేను వచ్చాను దేవా, ఏ పర్వతం మీద నీకు బలి అర్పించాలా, ఈ మోరియా యొక్క పర్వతం ఉంది కదా, ఏ పర్వతం మీద నీకు బలి అర్పించాలా, ఆ పర్వతం అని చెప్పాను. వెంటనే ఆ పర్వతం మీదకి ఎక్కుతున్నాడంట. అరే కుమారుడా, ఆ గాడిద మీద ఉన్న కట్టలన్నీ నువ్వు ఎత్తుకున్నాడు. వెంటనే ఎత్తుకున్నాడు, ఎదురు చెప్పాడు ఎవరు కూడా దేవుని బిడ్డలు. వెంటనే ఆ కట్టలు బరువున్నాయి, 80 కేజీల మనిషిని 80 కేజీల కట్టలు కాల్చేస్తాయి. ఆ 80 కేజీల కట్టలు ఎత్తుకున్నాడంట.
ఎత్తుకున్నాడు. అరే పని వల్ల మీరు ఇక్కడే ఉన్నాడు, గాడిదని నువ్వు ఇక్కడే ఉన్నాడని చెప్పేసి మేమిద్దరమే పైకి వెళ్తామని చెప్పేసి ఒక చేతిలో కత్తి పట్టుకున్నాడు, ఒక చేతిలో అగ్గి పట్టుకున్నాడు. అగ్గి పట్టుకుని పైకి వెళ్తున్నాడు. పైకి వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే అక్కడ అబ్రహాం యొక్క కొడుకు కూడా నడుచుకుంటూ వస్తున్నప్పుడు అప్పుడు అంటున్నాడు కదా ఆయన 7వ వచనం ఒకసారి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నానా నువ్వు ఒకటి మర్చిపోయినావు, నానా తండ్రి, ఓ తండ్రి నానా, నాయనా. అందరు నగ్గలు చూడండి అమ్మా, అందరు కిందికి వంగిపోయారు. తెగులు వచ్చిన కోట్లలాగా కిందకి వంగిపోయినారు. అప్పుడే ఆలస్యం వచ్చిందా? తండ్రి, నానా నువ్వు ఒకటి మర్చిపోయినావు, నా నెత్తి మీద కట్టెలు ఉన్నాయి, నీ చేతిలో కత్తి ఉంది, ఇంకో చేతిలో చెప్పండి ఎవరన్నా అగ్గి ఉంది, కానీ దహన బలి ఏది నాన్నా? దేవుడు చూసుకుంటాడు పోరా అని అంట. దేవుడి మీద నమ్మకం అండి, విశ్వాసం, విధేయత. అలానే వెళ్తున్నారు. మోరియా పర్వతం మీద పైకి వెళ్ళారంట. పైకి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే దహన బలిపీఠం కడుతున్నాడు. ఇలాంటి బలిపీఠం కట్టి దానిపైన కట్టెలన్నీ కూడా చక్కగా పేర్చారంట. చక్కగా, అయ్యో నా కొడుకు, అది మనసులో ఉంది, నా కొడుకు గిచ్చుకోకూడదు, నా కొడుకుకి దెబ్బ తాగకూడదు, గీసుకోకూడదు, చిన్నప్పటి నుంచి ఒక రక్తం చుక్క రాకుండా బయట చూసుకుంటాడు, అయ్యో ఇప్పుడు పోతున్నాడు అని చెప్పేసి ఏం బాధపడలే, చక్కగా పిలిచాడు. నువ్వు రారా అన్నాడు, పిలిచినాడు. తండ్రి చిత్తం చెప్పు అని చెప్పేసి అక్కడ రాయబడి అనమాట. 10వ వచనం చదవండి. అలాగే ఇద్దరు కూడి, అప్పుడు అబ్రహాము తన కుమారుని, తన పైన చదవండి, చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ బలిపీఠము పైన కట్టెల మీద ఉంచెను. ఇస్సాకు యొక్క వయసు ఎంత అనుకుంటున్నారు? ఇస్సాకుకు 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటాయంట. 20 నుంచి 25 సంవత్సరాలు అంటే ఎదురు తిరిగే వయసు. ముసలోడా నన్ను జమ్మిని చూస్తున్నాను, నిన్నే కట్టేస్తా నేనని చెప్పేసి ఏం చేయాలా? 25 సంవత్సరాలు అంటే యవనస్తుడు. ముసలోడా నన్ను జమ్మిని చూస్తున్నాను, ఇది ఏం బలిపీఠం కడుతున్నావు, కానీ ఇది ఏం గొర్రె పిల్ల లేదు, ఏం లేదు, నన్ను కడుతున్నాడు. ముసలోడు ఆగు, ఫస్ట్ నీకేం కావాలి చెప్పు, నన్ను కడుతున్నావు అని చెప్పేసి తన చేతిలో కత్తి తీసుకొని తనే పరచచ్చు వాళ్ళ నాన్నని. అబ్రహాముని వచ్చి తన పని పెట్టి కిందికి వచ్చి, దేవుడు మా నాన్నని బలి తీసుకున్నాడు, దేవుడు మా నాన్నని బలి అడిగాడు, దేవుడు అడిగాడయ్యా, మా నాన్న అబ్రహాముని బలి అడిగాడు, ఇచ్చేసి వచ్చినా అని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పచ్చు. కానీ ఏం చేశాడు తెలుసా? విధేయత చూపించాడండి, ఒబీడియన్సీ, హృదయపూర్వకమైన విధేయత. చేతులు వెనక్కి పెట్టాడంట. కట్టు తండ్రి, నిశ్చితమే, దేవుడు నన్ను కోరుకున్నాడు కదా, నీ చిత్తమే తండ్రి, నీకు ఇష్టం వచ్చినట్టుగా నన్ను చేయి. చేతులు కట్టించుకున్నాడు, ఎత్తుకొని పని పెడుతున్నాడంట, పని పెట్టాడంట. 10వ వచనం ఒకసారి చదవండి. తన చేతిలో ఉన్న కత్తి తీస్తున్నాడంట, అగ్గి అంటించడానికి రెడీగా ఉన్నాడంట. తన చేతిలో చదవండి ఒకసారి 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చేయి చాచినప్పుడు కత్తి పట్టుకొని వెంటనే వచ్చినట్టు సంపలికి చూస్తున్నాడు. సంపసని చెప్పేసి వాడి కళ్ళు మూసుకున్నాడు, తండ్రి నీ ఇష్టం అని చెప్పేసి. వెంటనే వచ్చినట్టు యెహోవా దూత ఆకాశంలో, అబ్రహామా అబ్రహామా ఆగో, నువ్వెంత విధేయత కలిగిన వాడవయ్యా, ఎంత విధేయత కలిగిన వాడవయ్యా, నువ్వు నీ యొక్క విధేయతని నేను చూడలేకపోతున్నానయ్యా. ఆగు, నేను బలి అడిగినది నీ కొడుకుని కాదు, నీ మనస్సులో ఉన్న విగ్రహము, నీ మనసులో ఉన్న నీ ప్రేమ నేనే పొందుకోవాలనుకున్నాను, నీ కొడుకు కూడా దాన్ని పంచావు, అందువల్ల నేను అడిగాను. నీ కొడుకుని బలి ఇవ్వడానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు కదయ్యా, ఎంత మంచివాడవయ్యా, ఎంత విధేయత కలిగిన వాడవయ్యా, ఎంత ఒబీడియన్స్ వేయను అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపడ్డ. దేవుడే వచ్చి చదవండి ఒకసారి, చదవండి. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా చెప్పండి అని అనెను. అందుకు అడిగాడు తెలుసా? ఎందుకు అడిగాడంటే, నువ్వు దేవుడు పిలిచాడు కదా, అబ్రహాం అనుకున్నాడు,
వీని గుండెల మీద ఒడిసొద్దు, వీని తలకాయ కోసే అని చెప్పేసి అంటాడేమో అని చెప్పేసి, తండ్రి చిత్తం తండ్రి వీని తలకాయ కోసేలా, వీని గుండెలో వద్దా, వీని తలకాయ కోసేలా అంటే ఎంత అంటే ప్రేమ లేదని కాదండి, ఆయనేమో కసాయుడు కాదు, దేవుని యొక్క మనస్సు అండి, అది విధేయత. లోబడ్డాడు దేవుని యొక్క మాటకి. నువ్వు లోబడుతున్నావా? టయానికి రండమ్మా, 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 టయానికి రండి, 9:30కే రండి, 9:30కే రండి, 9:30కే రండి, 9:30కే రండి, 10 గంటలకే రండి అని చెప్పేసి అన్నిసార్లు చెప్పినా కూడా మీ పని మీదే, నా పని నాదే అని చెప్పేసి చేసుకుంటారండి. కానీ అబ్రహాం అలా కదండి, వెంటనే ఒబీడియన్స్, విధేయత చూపించాలంట. వంగిపోయాడు, అయ్యా చెప్పయ్యా ఏం చేయాలయ్యా, వీని తలకాయ కోసమంటే కోసేస్తాడయ్యా చెప్పేసంటున్నాడంట. కాదయ్యా నేను అతన్ని బలి అడగదు. చదవండి కింద చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. హల్లెలూయా. ఎందుకు కనబడుతున్నదంటే దేవుని అబ్రహాం యొక్క మనసులో దేవునికి మొదటి స్థానం ఇచ్చాడండి. దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు ఆయన, దేవుని యొక్క మాటను మీరాడు ఆయన. కాబట్టి ఏం చేశాడు? కొడుకునే బలి ఇవ్వడానికి తన మనసులో నిశ్చయించుకున్నాడు. ఏ విధంగా సరే నా కొడుకు ఈరోజు ఉండడు, వాడిని చంపేస్తున్నా అని చెప్పేసి, వాడిని బూడిద చేస్తున్నా అని చెప్పేసి అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆపాడంట. ఆపి ఏం చేశాడు చెప్తానండి. కింద ఒక గొర్రె పిల్లను ఆయనకు చూపించడం చూస్తున్నాం. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తిరిగి ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడి